ఒడిశా స్కూల్ లోపలికి వెళ్దామండి. ఒకటి రెండు చూడండి ఫ్రెండ్స్, ఇవైతే రామఫలం చెట్టు అయితే కనబడింది. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు మీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చామండి. ఈరోజు ఆంధ్ర ఒడిశా వివాదాస్పద గ్రామాలైనటువంటి కొటియా గ్రూప్ ఆఫ్ విలేజెస్లో మనం ఉన్నాం. ఈరోజు ఆ యొక్క వివాదాస్పద గ్రామాల గురించి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తారనేసి కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మనం వెళ్ళే దారిలో అయితే ఇక్కడైతే అమ్మ వాళ్ళకి కనిపించారండి. ఇక్కడ చూడండి, బొబ్బర్లు అయితే ఏరుకుంటున్నారు అమ్మ వాళ్ళు అయితే. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి చూడండి, ఈ గుడ్డ నిండా మొత్తం వలసపూలు వేసుకున్నారు. ఇక్కడైతే కనబడుతుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ చాలా పెద్ద తోటకూర పువ్వు అయితే కనిపించిందండి. చూసారా, చాలా బాగుంది. లోన అయితే చిన్న చిన్న గింజలు ఉంటాయండి. ఇక్కడైతే వైట్ కలర్ ఉందండి, వైట్ కలర్ కూడా. అది రెడ్ కలర్, ఇది వైట్ కలర్ అండి. ఫ్రెండ్స్, మనం వెళ్ళే దారిలో అయితే ఇక్కడైతే ఒక రామఫలం చెట్టు అయితే కనబడింది. ఇక్కడ చూసారు, కాయలు అయితే చాలా అంటే చాలా బాగా కాసేయండి. చూడడానికి చెట్టు అయితే చాలా చిన్నదిగా ఉంది, కానీ ఈ యొక్క రామఫల కాయలు అయితే మంచిగా అయితే కాపు అయితే వచ్చిందనమాట. ఇదిగో చూసారా, చెట్టు అయితే ఈ విధంగా ఉందండి. కాయలు మాత్రం మామూలుగా రాలేదు. ప్రజెంట్ కొటియా గ్రూప్ ఆఫ్ విలేజెస్లో ఏవోబీలో అదే డిస్ప్యూట్ ఏరియాలో ప్రజెంట్ నేను పట్చెండినేర్ అనే విలేజ్లో ఉన్నానండి. ఈ 21 డిస్ప్యూట్ విలేజ్లు 21 విలేజ్లు ఉన్నాయి కదా, అందులో ఒక గ్రామం అయినటువంటి పట్చెండినేర్ అనే విలేజ్లో ఉన్నాం. చూసారు కదా, ఆ ఒడియాలో అక్షరాలు కనిపిస్తున్నాయి. ఇదిగోండి, వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది కదండి. ఆ ట్యాంక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కట్టిన ట్యాంక్ అండి. అది స్కూల్ బిల్డింగ్. ఆ స్కూల్ బిల్డింగ్ వచ్చేసి ఆ ప్రహారీకి ఆనుకుంటుంది కదండి, అది వచ్చేసి ఒడిశా గవర్నమెంట్ కట్టిన స్కూల్. అది వచ్చేసి అంగన్వాడీ అండి, ఒడిశా గవర్నమెంట్. చూసారా, ఈ రోడ్డు ఉంది కదండి, ఈ రోడ్డు ఇది వచ్చేసి కొటియా అండ్ దేవమల్లి వెళ్ళే రూటు. ఈ రూట్ వచ్చేసి ఒడిశా గవర్నమెంట్ అండి, ఇది వచ్చేసి ఆంధ్ర గవర్నమెంట్. ఈ టవర్ కూడా చూసారు కదండి, ఇది జియో టవర్ అండి, రీసెంట్గా కట్టిన టవర్. ఈ టవర్ వచ్చేసి ఒడిశా గవర్నమెంట్. అది వచ్చేసి ఒడియాలో అక్షరాలు మీరు చూడొచ్చు.
ఇప్పుడు అదేవిధంగా ఆ విలేజ్ అక్కడ ఉండే లైఫ్ స్టైల్ మొత్తం చూపిస్తాం రండి. ఒడిశా స్కూల్ లోపలికి వెళ్దామండి. స్కూల్ ఎలా ఉందో ఒకసారి చూసి తెలుసుకుందాం. ఒకసారి అండి. హాయ్, చూడండి స్కూల్, ఒడిశా స్కూల్ అండి ఇది. ఒకసారి చూడండి. ఆమె టీచర్ అండి. ఇది వచ్చేసి ఒడిశా స్కూల్, ఒడిశా గవర్నమెంట్ తరఫున ఆమె క్లాస్ టీచర్ అనమాట. హాయ్ మేడం, బోలొచ్చు. సో మేడం గారు అయితే తెలుగు రాదండి, ఒరిస్సా కాబట్టి డిస్ప్యూట్ కాబట్టి ఆంధ్ర ఒడిశా 2 స్కూల్లో ఉంటాయండి. ఆమె ఒడిశాలో టీచరు. ఇది ఒడిశా స్కూల్ అనమాట. ఇగోండి అవి అంకెలా 1, 2 చూడండి ఫ్రెండ్స్, ఇవైతే అంకెలండి. ఈ విధంగా ఒడిలో రాసి పెట్టారు అమ్మగారు అయితే. సో చూడడానికి చాలా బాగుంది ఫ్రెండ్స్, చూసారు కదా. ఇప్పుడు స్కూల్ చూసాం కదా, ఇది ఒడిశా స్కూల్ అండి. ఇది ఒడిశా అంగన్వాడీ. ఒకసారి లోపలికి వెళ్దాం, ఏముందో చూద్దాం. చూడండి, అక్క వాళ్ళు అయితే కర్రీ ప్రిపేర్ చేస్తారు అంగన్వాడీ పిల్లల కోసం, స్కూల్ పిల్లల కోసం. అలా లోపలికి వచ్చినట్టయితే చూడండి, ఇది వచ్చేసి ఒడిశా అంగన్వాడీ అండి. నైస్, చాలా బాగుందండి. చూడండి అంత బాగుందా, నైస్. మీరు ఒడిశా టీచర్స్ అంగన్వాడీ వచ్చేసి ఆమె అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ హెల్పర్ అండి ఒడిశాలో. తెలుగు వచ్చాము మీకు? మీకు రాదా? మనలో అనమాట ఒడియా అంటే ఇది డిస్ప్యూట్ కదండి, ఆంధ్ర ఒడిశా రెండింటికి వర్తిస్తుంది కాబట్టి వాళ్ళు కొంచెం తెలుగు వచ్చాక ఒడియాలో మాట్లాడతారు కదా, మాకైతే ఒడియా రాదు. ఓకే, సరే సరే, థ్యాంక్ యూ మ్యామ్. ఫ్రెండ్స్ ఇదైతే చూడండి పసుపు అండి, న్యాచురల్గా పండిస్తారు కొండపోళ్ళు వెంబడి. దీన్ని అయితే ఉడకబెడతారనమాట. ఈ విధంగా ఉడకబెట్టిన తర్వాత మార్కెట్ సంతలో అయితే 200 నుంచి 250 వరకు అయితే గిరిజనులు అమ్ముకుంటారండి. పోల్ ఉంది కదండి, ఇది ఒడిశా గవర్నమెంట్ అండి. ఆ కరెంట్ పోల్ ఉంది కదండి, ఆ కరెంట్ స్తంభం వచ్చేసి ఆంధ్ర గవర్నమెంట్ అండి. యా ఇవేనయ్యా మార్నుకాంగ తెలుగు తెలియనా ఎందరే కొండ కందులా ఇవి అంబి కంబికి హాసరు మీరు. ఆహా, అమ్మ వాళ్ళు ఏమంటున్నారంటే వీటిని అయితే తెలుగులో కొండ కందులు అంటారు, మా భాషలో మార్నుకాంగ అంటారంట. ఇవైతే ఎక్కువగా న్యాచురల్గా కొండపోళ్ళు అయితే పండిస్తారండి. అమ్మ వీటిని కర్రతను కొట్టారా లేకుంటే కాలుతో మట్టారా మీరు? కర్రతను కొట్టారా? అదే నా కర్ర. ఓకే ఓకే, మీ పేరేంటమ్మా? సో అక్క అయితే సిగ్గుపడిపోతున్నారు చెప్పడానికి. ఫ్యాన్స్ ఇది చూసారా? చూడండి, ఆనపకాయ అనేది చూడండి వెరైటీగా ఉంది. మా ఏజెన్సీ ప్రాంతంలో ఎటువంటి అరుదుగా కనిపిస్తుంటాయండి. చూడండి ఎలా ఉందో, కొంచెం వెరైటీగా ఉంది కదా. చూడండి, నేను ఎక్కడ చూడలేదు. అదే నేను ఎప్పుడు చూడాలి, చూడు ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎస్, బాగుంది కదా. ఫ్రెండ్స్ పట్టుచన్నర్ అనే గిరిజన గ్రామం అయితే ఇదేనండి. చూసారు ఎలాంటి లోయ ప్రాంతంలో ఉంది ఊరైతే. కొటియా గ్రూప్ ఆఫ్ విలేజెస్లో డిస్ప్యూట్ ఏరియాలో ఇదొక విలేజ్ అండి. చూసారా, కనిపించే ఈ కరెంట్ పోల్స్ వచ్చేసి
ఆంధ్ర గవర్నమెంట్కి సంబంధించిందండి. ఈ సోలార్ ఉంది కదండి, ఈ సోలార్ వచ్చేసి ఒడిశా గవర్నమెంట్. ఆ కనిపిస్తుంది ఆ వాటర్ ట్యాంక్ చూసారా, ఆ వాటర్ ట్యాంక్ వచ్చేసి ఒడిశా గవర్నమెంట్ అండి. చూసారా ఇవన్నీ ఒడిశాలో నేమ్స్ ఉన్నాయి. ఈ హౌసెస్ ఉన్నాయి కదండి చూడండి, ఈ హౌస్ వచ్చేసి ఒడిశా గవర్నమెంట్, ఆ హౌస్ వచ్చేసి ఆంధ్ర గవర్నమెంట్. డిస్ప్యూట్స్ కదండి. ఈ సీసీ రోడ్ ఉంది చూసారా, ఇంతవరకు అనమాట ఒడిశా గవర్నమెంట్ వేశారు, అది ఆంధ్ర గవర్నమెంట్. ఇంటింటి కొళాయి ఉంది కదా, ఆ జలజీవన్ మిషన్కి సంబంధించి ఇంటింటి కొళాయి అనమాట ఆంధ్ర గవర్నమెంట్. అక్కడ ఒడిశా గవర్నమెంట్ చూడండి ఎంత వేరియేషన్ ఉందో. ఇందులో కొటియా గ్రూప్ ఆఫ్ విలేజెస్లో 21 గ్రామాలు ఉంటాయండి. దీన్ని డిస్ప్యూట్ ఏరియా అంటారు. అంతే ఆంధ్ర ఒడిశా వివాదాస్పద గ్రామాల్లో 21 గ్రామాలు ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి పట్టు చిన్నేరు, పగులు చిన్నేరు, ముడకారు, డోలియాంబ, కొటియా, గంజాయి భద్ర, ఎగు షెంబి, దిగు షెంబి, నేరల వలస, మూలతాడి వలస, దొరలతాడి వలస అండ్ 21 కొటియా గ్రూప్ ఆఫ్ విలేజెస్ ఉంటాయండి. 21 గ్రామాలు కూడాను ఆంధ్ర ఒడిశా రాష్ట్రాల మధ్య స్వాతంత్రం వచ్చిన ఇప్పటికీ 75 సంవత్సరాలు దాటిపోతున్నా కూడాను ఈ రెండు రాష్ట్రాల మధ్య నలిగిపోతున్నాయండి. ఎందుకు కారణం చేతంటే స్వాతంత్రం రాకముందు అప్పుడు మన స్టేట్ అనేది మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండేది. అయితే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గతంలో సర్వే అనేది చేయలేదు. సర్వే చేయకపోవడం వల్ల ఈ విలేజెస్ అనమాట ఆంధ్ర గవర్నమెంట్ మాదంటే మాది, ఒడిశా గవర్నమెంట్ మాదంటే మాది అని చెప్పేసి రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ 21 గ్రామాలు కొటియా గ్రూప్ ఆఫ్ విలేజెస్ అనేవి నలిగిపోతున్నాయండి. ఇక్కడ ప్రతి ఒక్క గిరిజనుడు కూడాను 2 వాటర్ కార్డులు, ఆంధ్ర ఒడిశా 2 రేషన్ కార్డులు, 2 ఆధార్ కార్డులు, అలాగే ప్రతి స్కీమ్ కూడా 2 డేస్ ఉంటాయి. ఇప్పుడు చూసాం కదండి, కరెంటు కూడా ఆంధ్ర నుండి వస్తే ఒడిశా వాళ్ళు సోలార్ అనేది చేయడం జరిగింది. అది ఫ్రెండ్స్, ఇది కొటియా గ్రూప్ ఆఫ్ విలేజెస్ హిస్టరీ. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, బాయ్.